జేఈ మెయిన్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది. చేతిలో ఉన్నది కేవలం 40 రోజులు. ఈ టైంలో ప్రిపరేషన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి మంచి ర్యాంక్ సాధించడానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని ఇప్పుడు మనం చూద్దాం. అవును, కరెక్ట్గా 40 రోజులు. మనమిప్పుడు చెప్పుకోబోయే ప్లాన్ మొత్తం ఈ ఒక్క నంబర్ చుట్టూనే తిరుగుతోంది. ప్రతిరోజు ప్రతి గంట చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఇది మ్యారథాన్ కాదు, ఇది ఒక స్ప్రింట్. అయితే అందరి మదిలో మెదిలే ఒకే ఒక పెద్ద ప్రశ్న ఇది. నిజంగా ఇంత తక్కువ టైంలో 99% సాధించడం సాధ్యమేనా? ఇది జస్ట్ ఒక ఆశ మాత్రమేనా, లేక నిజంగా చేసి చూపించవచ్చా? సమాధానమేంటంటే ఖచ్చితంగా సాధ్యమే. కానీ దీనికి లక్ కాదు, ఒక పక్కా స్ట్రాటజీ కావాలి. ఇప్పుడు మనం చూడబోయే ఈ సూపర్ ప్రాక్టికల్ ప్లాన్ను క్రమశిక్షణతో ఫాలో అయితే ఆ లక్ష్యం అస్సలు అసాధ్యం కాదు. సరే, మరి ఆ ప్లాన్ ఏంటో వివరంగా చూద్దామా? ఇదేదో మామూలు టైం టేబుల్ కాదు. ఇది ఒక పక్కా వ్యూహంతో డిజైన్ చేసిన 3 దశల మాస్టర్ ప్లాన్. ప్రతి దశకు ఒక క్లియర్ టార్గెట్ ఉంటుంది. మన ఈ 40 రోజుల జర్నీని మనం 3 కీలకమైన దశలుగా విడగొట్టాం. ఫస్ట్ 15 రోజులు ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి, అంటే కంప్లీట్ సిలబస్ రివిజను. ఆ తర్వాత 15 రోజులు ప్రాక్టీస్తో గ్రిప్ తెచ్చుకోవడానికి. ఇక చివరి అత్యంత ముఖ్యమైన 10 రోజులు మనల్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకోవడానికన్నమాట. రైట్, ఇప్పుడు ఫేజ్ 1 గురించి మాట్లాడుకుందాం. మొదటి 15 రోజులు మన స్ట్రాటజీ చాలా సింపుల్. హై ప్రయారిటీ ఫస్ట్, అంటే ఎక్కువ మార్కులు వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్పై ఫోకస్ చేసి ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోవడం. ఉదాహరణకి ఫిజిక్స్ తీసుకుంటే దాన్ని మొదటి 5 రోజుల్లో పూర్తి చేయాలి. బేసిక్స్ అయిన కైనమాటిక్స్, ఎన్ఎల్ఎంతో మొదలుపెట్టి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెమీకండక్టర్స్ లాంటి టాపిక్స్తో ముగించాలి. ఇలా ఒక లాజికల్ ఫ్లో ఫాలో అవ్వటం ముఖ్యం. ఈ 5 రోజుల్లో ఒక పని మాత్రం తప్పకుండా చేయాలి. అదేంటంటే ఒక ఫిజిక్స్ ఫార్ములా బుక్ తయారు చేసుకోవడం. నమ్మండి, చివరి నిమిషంలో రివిజన్ కోసం ఇదొక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఆ తర్వాత 5 రోజులు కెమిస్ట్రీ కోసం. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ను ఒక పద్ధతి ప్రకారం డివైడ్ చేశాం. ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే జీఓసీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి అదే కదా బేస్. ఇక ఫైనల్గా చివరి 5 రోజులు మ్యాథమెటిక్స్కు. ఆల్జిబ్రా నుంచి క్యాల్క్యులస్, వెక్టర్స్ అండ్ 3D వరకు అన్ని కీ ఏరియాలను కవర్ చేస్తాం. అంతే, కేవలం 15 రోజుల్లో మన ఫస్ట్ ఫేజ్ అంటే సిలబస్ రివిజన్ పక్కాగా పూర్తవుతుంది. ఇప్పుడు ఫేజ్ 2 పీవైక్యూ మ్యారథాన్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్. నిజం చెప్పాలంటే ఈ 15 రోజులే మన స్కోర్ని అమాంతం పెంచేవి. టార్గెట్ ఒక్కటే, గత 10 ఏళ్ల ప్రశ్నపత్రాలను కంప్లీట్గా సాల్వ్ చేయాలి. ఈ దశలో మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన ఒక సీక్రెట్ టెక్నిక్ ఉంది. అదే ఎర్రర్ బుక్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం చేసిన ప్రతి తప్పును దానికి సరైన కాన్సెప్ట్తో సహా ఈ నోట్బుక్లో రాసుకోవాలి. మళ్ళీ అవే తప్పులు రిపీట్ కాకుండా ఇది చూసుకుంటుంది. చూడండి, ప్రాక్టీస్లో 2 రకాలుంటాయి. ఒకటి గుడ్డిగా 100ల కొద్దీ ప్రశ్నలు చేసుకుంటూ పోవడం. 2 చేసిన ప్రతి తప్పును అనలైజ్ చేసుకొని దానినుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్లడం. దీన్నే ఇంటెలిజెంట్ ప్రాక్టీస్ అంటాం. మనకు కావాల్సింది ఇదే. ఇక ఫైనల్ ఫేజ్ చివరి 10 రోజులు. ఇది ఫైనల్ రౌండ్. మనల్ని మనం టెస్ట్ చేసుకునే సమయం. ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాస్తూ వాటిని విశ్లేషిస్తూ ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా సిద్ధమవ్వాలి. ఈ 10 రోజులు మన డైలీ రొటీన్ ఒక పర్ఫెక్ట్ సైకిల్లా ఉండాలి. ఉదయం టెస్ట్ రాయడం, మధ్యాహ్నం ఆ టెస్ట్ను అనలైజ్ చేసి తప్పులేంటో గుర్తించడం, సాయంత్రం ఆ వీక్ ఏరియాలనే టార్గెట్ చేసి రివిజన్ చేయడం. ఇదొక విన్నింగ్ సైకిల్ అన్నమాట. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. టెస్ట్ రాయడానికి 3 గంటలు కేటాయిస్తే దాని అనాలిసిస్ మరియు వీక్ టాపిక్స్ రివిజన్కి అంతకంటే ఎక్కువ టైం ఇవ్వాలి. కేవలం టెస్టులు రాయడం ముఖ్యం కాదు, వాటి నుంచి ఎంత నేర్చుకున్నామన్నదే గేమ్ చేంజర్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 40 రోజుల ప్లాన్ వెనుకున్న అసలు సూత్రాలేంటో ఇప్పుడు క్విక్గా చూద్దాం. ఇవే మన ఫైనల్ సక్సెస్ ఫార్ములా. ఈ చాప్టర్స్ని నోట్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడింటిలోనూ ఇవి అత్యంత ప్రాధాన్యత ఉన్నవి. ప్రిపరేషన్లో వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇవే మన సిలబస్కి బ్యాక్బోన్ లాంటివి. సో అసలు పాయింట్ ఏంటంటే ఈ హై ప్రయారిటీ చాప్టర్స్ని కంప్లీట్ చేస్తే చాలు. దాదాపు 70 నుంచి 80 మార్కులు మన చేతిలో ఉన్నట్టే. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్.
ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, జేఈ మెయిన్ అనేది కేవలం నాలెడ్జ్ టెస్ట్ కాదు. ఇది యాక్యురసీ ఇంకా స్పీడ్ని టెస్ట్ చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషనే మనకు మంచి ర్యాంక్ను తెచ్చిపెడుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన నిజం. జేఈ మెయిన్ ఎగ్జామ్లో 60-70% ప్రశ్నలు పాత ప్రశ్నపత్రాల నుంచే ప్రేరణ పొందుతాయి. అంటే ఆ మోడల్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి వాటిని మాస్టర్ చేస్తే సగం విజయం సాధించినట్లే. చూడండి, ఒక పక్కా ప్లాన్, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇప్పుడు మన ముందుంది. మరి ఈ ప్రణాళికతో అసలు లక్ష్యమేంటి? కేవలం పరీక్ష పాసవడమా లేక ఒక అద్భుతమైన ర్యాంక్ సాధించడమా? ఆ గోల్ సెట్ చేసుకోవాల్సింది మనమే.